మార్కెట్లో మనకి బంగారు ఆభరణాలను ప్యూర్ బంగారంతో తయారు చేయరు. అందులో ఇతర లోహాలను కలిపి తయారు చేస్తున్నారు. అయితే చాలా మందికి అనుమానం రావచ్చు, బంగారాన్ని కల్తీ చేసి ఎందుకు ఆభరణాలు తయారు చేస్తారు? ప్యూర్ బంగారంతోనే ఆభరణాలను తయారు చేయొచ్చు కదా అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అందుకు సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారంలో ముఖ్యంగా 4 రకాల లోహాలను మిశ్రమంగా ఉండేందుకు కలుపుతారు. ఎందుకంటే వీటిని కలపడం ద్వారా ఆభరణాలకు బలంతో పాటు మెరుపు కూడా వస్తుంది. బంగారంలో కాపర్, సిల్వర్, నికెల్, కాడ్మియం, పల్లాడియం, జింక్ వంటి ఇతర లోహాలను కలుపుతారు. సాధారణంగా ప్యూర్ బంగారం అంటే 99.9% స్వచ్ఛత కలిగిన బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం అంటారు. ఇది చాలా మెత్తగా ఉంటుంది. ఈ కారణంగా దీనిని నేరుగా ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించలేరు. ఎందుకంటే ఇంత మెత్తగా ఉన్న బంగారంతో ఆభరణాలను తయారు చేస్తే అవి తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్యూర్ బంగారంలో ఇతర లోహాలను కలిపి 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ తయారు చేస్తారు. 22 క్యారెట్ల బంగారంలో 91.6% బంగారం, 8.4% ఇతర లోహాలు ఉంటాయి. అందుకే దీన్ని 916 కేడిఎం బంగారం అంటారు. సాధారణంగా బంగారానికి గట్టిదనం కోసం వెండిని కలుపుతుంటారు. అయితే వెండిని కలపడం వల్ల బంగారం కూడా తెల్లగా మారే అవకాశం ఉంటుంది. బంగారం బలంగా, మన్నికగా ఉండేందుకు ఎక్కువగా రాగి కలుపుతుంటారు. బంగారానికి రాగి కలపడం ద్వారా కొద్దిగా ఎరుపు రంగులోకి వస్తుంది. ముఖ్యంగా 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంలో రాగి ఎక్కువగా కలుపుతుంటారు. బంగారంలో ముఖ్యంగా అధికంగా నాణ్యత గల నగల కోసం పలాడియం కలుపుతుంటారు. ఇవి బంగారు నాణ్యతను పెంచడంతో పాటు దాని దృఢత్వాన్ని కూడా పెంచుతాయి. బంగారంలో నికెల్, జింక్ కూడా కలుపుతారు. వీటిని కలపడం ద్వారా మీ బంగారం దృఢత్వం పెరిగే అవకాశం ఉంది. అయితే చాలా మందికి నికెల్ వల్ల అలర్జీ కలిగే అవకాశం ఉంటుంది. దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయాలి.